జాతీయ స్థాయిలో బీజేపీకి 400 సీట్లు వస్తాయని చెప్పి చెప్పుకుంటున్నారు. అట్లాంటి పార్టీకి తెలంగాణలో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరా? ఎందుకు లాస్ట్ మినిట్‌లో పక్క పార్టీల నుంచి అభ్యర్థులను తెచ్చి నిలబెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? పక్క పార్టీలోంచి మేము తీసుకొచ్చాము. పార్టీలోకి ఎవరైనా అంటే మీ పార్టీలో నాయకులే లేరా? ఎందుకు వచ్చిన వాళ్ళకి అంటే నాయకులు లేరా, నాయకులు ఉన్నారా అనేది ప్రశ్న కాదు ఇక్కడ. నాయకులు ఉన్న వాళ్ళల్లో ఎవరు బెటర్ ఉంటారనేదే ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి ఎవరైతే బలమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతారనేదే ముఖ్యం రాజకీయాల్లో. ఏ ఎన్నికైనా, అది ఏ ఎన్నికైనా, ఎమ్మెల్యే ఎన్నిక కానివ్వండి, లేదా ఇంకో ఎన్నిక కానివ్వండి, పార్లమెంట్ ఏ ఎన్నికైనా ఉన్నటువంటి అభ్యర్థులు మన దగ్గర ఉన్నటువంటి మన క్యాండిడేట్లో ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే ఎక్కువ గట్టి పోటీ ఇవ్వాలనేదే ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంది. అట్లా ఈరోజు కూడా గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటే మీరు భావించారు, అంతేనా? బయట నుంచి వచ్చారు, పార్టీ ఉన్నవాళ్ళు తక్కువ అని వాళ్ళు ఎక్కువ అనేది కాదు ఇక్కడ ప్రధానం. రాజకీయాల్లో గెలిపే ప్రధానం. రాజకీయాల్లో గెలుపుకే ప్రాధాన్యత ఉంటుంది. గెలవడానికి అవకాశాలు ఆయన రాజకీయాల్లో వాళ్ళు తెచ్చింది టికెట్ ఇవ్వడానికి కోసమే తెచ్చిందే కాదు. పార్టీలో చేరుతామని అందరిని చేర్చుకుంటారు. చేర్చుకున్న తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే బాగుంటారో, ఎవరికైతే గెలుపు అవకాశాలు ఎక్కువని దాన్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే తప్ప ఎవరిని తక్కువ చేయమనో, ఎవరికో అవకాశాలు ఉన్న వాళ్ళకు ఇవ్వకూడదనో, పాత వాళ్ళని నెగ్లెక్ట్ చేసిననే కాదు దీని అర్థం. కవిత కేజ్రీవాల్ అరెస్టు కేవలం ఎన్నికల జిమ్మికి మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా చెప్తలేదు కదా, అది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాంటిదే. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఇదే పాట పాడుతూనే ఉంది. అప్పుడు అరెస్ట్ కాకపోతే కవిత అరెస్ట్ భారతీయ జనతా పార్టీ చేపిస్తలేదు అన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోసం చేపించింది అంటారు. అంటే ఒక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు విచారణ చేసిన తర్వాత, వాళ్ళు విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు దానికి భారతీయ జనతా పార్టీ మీద వేసి వీళ్ళేదో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని ఎన్నికల ముందంతా మాట్లాడినరు. అదే నేరేటివ్తోనే అధికారంలోకి వచ్చిండ్రు. 6 గ్యారంటీలు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఇంకా ఎంతకాలం ఇదే పాత పాట పాడుకుంటుంటారు? గెలవడానికి వాళ్ళకి వేరే ఇంకేం అంశాలే లేవా? వాళ్ళు ఈ 3.5 నెలల్లో ఏం చేసిండ్రు అది చెప్పి గెలవమనండి. ఈ పాత పాట వాడడం మంచి, ప్రజలకు అర్థమైపోయింది ఎవరేంటో. వాళ్ళు చెప్పే మాటలు ఇప్పుడు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు చెప్పే మాయా మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో ఏం చెప్తారో ప్రజలకు చెప్పమనండి. అంతేగాని ఎంతసేపు బీఆర్ఎస్ బీజేపీ దాని నుంచి లబ్ధి పొందిన ఇంకా పొందాలని చూస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలంతా డిసైడెడ్, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉండాలి, ఈ దేశం కోసం వారి నాయకత్వంలోనే మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలంటటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది. వీళ్ళు ఇట్లాంటి జిమ్మికులు ఏం చేసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అరుణ్ గారు, కాంగ్రెస్ 6 గ్యారంటీలతో ముందుకు వెళ్తోంది, కానీ బీజేపీ ఎటువంటి ఆయుధంతో ముందుకెళ్తోంది, ఎటువంటి ప్రచారంతో ముందుకెళ్తోంది? ఈ దేశం యొక్క అభివృద్ధి, ఈ దేశ ప్రజల యొక్క భవిష్యత్తు, గ్రామాన ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలను అట్టడుగున చివరిన వ్యక్తి నుంచి మొదలుకుంటే అభివృద్ధి ఫలాలు అందించాలనేటువంటి లక్ష్యంతోనే పోతూ ఉంది. భారతదేశాన్ని ఒక వికసిత్ భారత్ సంకల్పంతో 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానం నిలబెట్టాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి వాళ్ళ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మేము డీకే అన్న పోటీ ఎవరితో? మన్నే శ్రీనివాస్ రెడ్డితోనా, వంశీ చందర్ రెడ్డితోనా? కాంగ్రెస్ పార్టీతో. వ్యక్తులతో కాదు. అక్కడ వ్యక్తికి ఏమి లేదు, కాంగ్రెస్ పార్టీనే. అక్కడ కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు గెలిచింది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేటు ఆ పార్లమెంట్ పరిధిలోకి వస్తారు కాబట్టి మేడం క్యాండిడేట్కి అక్కడ ఏమీ లేదు. రైట్. ఒకసారి రేవంత్ రెడ్డికి సంబంధించి ఎలక్షన్ విషయంలో ఆయన కామెంట్ చేస్తారు, ఒకసారి అది చూద్దామండి. బై ప్లీజ్. 2014 డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు మహబూబ్ నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తాని మాట ఇచ్చిండు. 10 ఏళ్ళైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు? పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. రైట్, రియాక్షన్ అండి. బరాబర్ నాకు మాత్రమే పాలమూరులో ఈరోజు ఓట్లు అడిగే అర్హత ఉన్నది, రేవంత్ రెడ్డి గారికి లేదు. వాళ్ళ క్యాండిడేట్లు ఎవరైనా పెట్టుకుంటారో వాళ్ళు, అంటే రేవంత్ రెడ్డికి లేదంటే వాళ్ళు క్యాండిడేట్ కూడా లేనట్టే లెక్క.
వాళ్ళ క్యాండిడేట్ ఉన్నారు, పేరు చెప్పడానికి ఇష్టం లేదా లేకపోతే అయిష్టంగా ఉన్నారా? అక్కడ పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. పాలమూరు రంగారెడ్డికి అసలు ఆ పాలమూరు రంగారెడ్డి ఇవాళ ప్రాజెక్ట్ ఉండడానికి కారణం ఎవరో చెప్పలేమనండి వాళ్ళని. వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు కారణమా? డీకే అరుణనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రావడానికి కారణం ఇవాళ. అయితే పాలమూరు రంగారెడ్డి ఉండేదే కాదు. పాలమూరు రంగారెడ్డి కోసం ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఈ ప్రాజెక్ట్ అయితేనే తప్ప పాలమూరు జిల్లా సస్యశ్యామలం కాదు. స్పెషలీ దిస్ పార్లమెంట్, మహబూబ్ నగర్ పార్లమెంట్, అంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంటే కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్సారి ఈ ప్రాజెక్టులతోన సగభాగం ఇరిగేట్ అవుతుంది. మిగిలిన భాగం ఈ పార్లమెంటులో ఇరిగేషన్ కావాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాలని ఆ రోజు వాళ్ళందరి యొక్క సలహా సూచనలతో పట్టుబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జీవోని తీసుకురండి, సర్వే కన్నా జీవో తీసుకురండి, లేకపోతే రేపు తెలంగాణ అయిన తర్వాత దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ముందు నీళ్లు లేవంటారు, అదంటారు, ఇదంటారు, ప్రాబ్లం అవుతుంది, దీన్ని శాంక్షన్ చేయించండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కోరి నా దగ్గరికి వచ్చిన సందర్భంగా వాళ్ళందరి యొక్క దీనికోసం ఆ రోజు పట్టుబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జిల్లా మంత్రిగా పట్టుబట్టి నేను పాలమూరు రంగారెడ్డికి సర్వేకి జీవో తీసుకొచ్చినాం. ఈరోజు తెలంగాణ ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందో విభజన చట్టంలో మరి వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని ఎందుకు పెట్టలేదు? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన చట్టంలో అక్కడ పోలవరం పెట్టినప్పుడు తెలంగాణలో పాలమూరు రంగారెడ్డికి కూడా జాతీయ హోదా కావాలని ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నా నేను. తప్పు వాళ్ళు చేసి ఢీకరణ మీద మాట్లాడతారు. కొంచెమన్నా ఉండాలి కదండి, వాళ్ళకు ఉండాలి కదా కొంచెమన్నా. రైట్, ఇదే అదొకటి. పాలమూరు ప్రాజెక్టు ఆ రోజు కంప్లీట్ డిజైనే మారిపోయింది. నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హామీ అసలు ఆ ప్రాజెక్టే కాదు ఈరోజు. ఇది ఆ డిపిఆర్లే లేవు. ఆ మన్నో రకరకాల డిపిఆర్లు మార్చిండ్రు, అంచనాలు మార్చిండ్రు, అడ్డగోలుగా మార్చి పడేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి, ఇప్పుడున్న పాలమూరు రంగారెడ్డి, అప్పుడున్న పాలమూరు రంగారెడ్డి ఒకటి కాదు. రైట్, ఫస్ట్ అది తెలుసుకోవాలి వాళ్ళు. రైట్. మేము బీజేపీకి తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి? అసలు 10 నుంచి 12 వస్తాయని అనుకుంటున్నాం. మాకు 10 నుంచి 12 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది.